నా పేరు మొహమ్మద్ షఫీ. నేను కడప ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నేను నా ఓపెన్ డిగ్రీ ఏపీజే అబ్దుల్ కలాం యూనివర్సిటీ ఇండోర్లో చేశాను. యాక్చువల్గా ఇంటర్ తర్వాతనే నేను బిజినెస్లో దిగాను. బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అండ్ చాలా స్ట్రగుల్ అయ్యాం. ఫ్రూట్స్ అనే బిజినెస్లో దిగాను. యాక్చువల్గా మా మదర్ ఏమన్నారంటే, యాక్చువల్గా నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, ఇది సూటబుల్ కాదు నీ బిజినెస్, ఎన్ని రోజులు అని ఈ బిజినెస్ మీద ఉంటావు, ఇది యాక్చువల్గా నీ లైఫ్ కాదు అని చాలా మోటివేట్ చేసిందని. నువ్వు నీ లైఫ్ మీద ఫోకస్ అని చెప్తే నేను అలాగా గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ వచ్చాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా 3 years నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. బట్ నో యూస్. తర్వాత యూట్యూబ్లోని సోషల్ మీడియాలో చూశాను, నేను చాలా యాడ్స్ చూశాను, చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఇలా ఎలా ఉన్నాయంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయి. 6 years గ్యాప్ ఉండి ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు ఐటీ జాబ్స్ కొట్టున్నారు ఈ నెక్స్ట్ వేవ్లో అని చెప్పి నేను నాకు చాలా వరకు మోటివేట్ అయ్యాను. దాంట్లో చాలా ఇన్స్పైరింగ్గా ఉండింది నాకు. మమ్మీ నేను ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి నెక్స్ట్ వేవ్లో ఎన్రోల్ అయ్యాము. వితిన్ మంత్స్లో కోర్స్ కంప్లీట్ చేశాను. వాళ్ళ గైడెన్స్ కానీ వాళ్ళ సపోర్టివ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆసమ్ ఇన్ ద నెక్స్ట్ వేవ్. అలాగే వీళ్ళ డెడికేషన్తోనే వీళ్ళు ఇచ్చిన సపోర్టివ్తో నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు వితిన్ సెకండ్ అటెంప్ట్లో హైయెస్ట్ ప్యాకేజ్తో ప్లేస్ అయ్యాను. మనకి ఏదైతే మనం ఇంకా లేదు వేరే కెరియర్లో వెళ్ళాలి, ఇట్లా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అని చెప్పి మీకు ఎవరికైతే ఉందా అనుకుంటానో, ఈ నెక్స్ట్ వేవ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఈవెన్ నాకు కంప్యూటర్ జస్ట్ షార్ట్ కట్స్ కూడా తెలియదు. కంప్యూటర్ ఎలా జస్ట్ షట్ డౌన్ చేయాలి, ఓపెన్ చేయాలి తప్ప వేరేది ఏం తెలియదు. ఇంకా అన్నీ వాళ్ళే కోడింగ్ పరంగా కానీ, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ పరంగా కానీ, ఆ సర్వే ఎలా అవ్వాలి, ఎలా వర్క్ చేయాలి, అసలు ఆ అవుట్పుట్ ఏంటి, ఎలా మన రిజల్ట్ ఎలా ఉంటుంది, మన ఈవెన్ అదొక్కటే కాదు, మన పర్సనల్ విషయంలో కూడా మనం ఎలా గ్రోత్ అవ్వాలి, మన ఫ్యామిలీకి ఎలా గ్రోత్ అవ్వాలి, మనం హైయెస్ట్ పొజిషన్తో ఎలా వెళ్ళాలి, ఇలా అన్నీ వాళ్ళు మోటివేషన్ పరంగా, పర్సనల్ పరంగా, స్కిల్స్ పరంగా, టెక్నికల్ పరంగా అన్ని పరంగా పర్ఫెక్ట్గా మనకు నేర్పించి ప్లేస్మెంట్ చూపిస్తారు. గవర్నమెంట్ జాబ్ కోసం మీరు అయితే ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో ఒక 20% టైం నేను దీంట్లో పెట్టారంటే డెఫినెట్లీగా మీకు బ్యూటిఫుల్ కెరియర్ వస్తుంది. యాక్చువల్గా నాకు ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. కరెక్ట్ కోర్స్ కంప్లీట్ చేసేసి వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు ఈ సాఫ్ట్వేర్ జాబ్లో. ఫైనల్లీ నాకు ఎవరైతే గైడెన్స్ ఇచ్చారో, నాకు ఎవరైతే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ నేను ఖచ్చితంగా కొట్టగలను, మా మమ్మీకి కానీ మా నెక్స్ట్ వేవ్ కానీ వీళ్ళందరికీ వెరీ బిగ్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నేను. బికాస్ వీళ్ళ ఇచ్చిన గైడెన్స్ వల్లే, వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే, వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో మంచి హైయెస్ట్ ప్యాకేజ్తో నేను ప్లేస్ అయ్యాను. ఇప్పుడు నా లైఫ్ మంచి బ్యూటిఫుల్గా ఉండబోతుందంటే వీళ్ళే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్.